చందనవెల్లి గ్రామం షాబాద్ మండల్ రంగారెడ్డి జిల్లా. ఈ పొల్యూషన్ చూడండి ఎట్లా వెళ్తుంది, మొత్తం కెమికల్ పొగ. ప్రాణాలు అరిచేతిలో పెట్టి బతుకుతూ చందనవెల్లి గ్రామ ప్రజలు. దీనిపైన చర్య తీసుకోవాలని కోరుచున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి చర్య తీసుకోవాలని కోరుచున్నాం. మొత్తం పొగ, కెమికల్. చూడండి ఎట్లా వెళ్తుంది పొగ. తక్షణమే చర్య తీసుకోవాలని కోరుతున్నాం. లేకుంటే చూడు మొత్తం ముట్టడిస్తాం. ఆ కంపెనీ మొత్తం ధర్నా చేయడానికైనా రెడీ ఉన్నాం. చూడండి ఎట్లా వెళ్తుంది మొత్తం పొల్యూషన్. చెప్పాలని చూడు. దయచేసి పొల్యూషన్ వారికి కంప్లైంట్ కూడా ఇస్తామని చెప్తున్నాం. చూడండి ఎట్లా వెళ్తున్నది మొత్తం పొల్యూషన్. ఇలాంటి పరిస్థితి ఉన్న చందనవెల్లి గ్రామంలో. పశువులు, పొలాలు, పంట పొలాలు మొత్తం నాశనం అయిపోతుంది. చూడండి మొత్తం పొల్యూషన్, పొగ. ఏంటిది మొత్తం కెమికల్. లోపల టెక్స్టైల్ పార్క్ అని చెప్పారు, మొత్తం పొగ, మొత్తం కాలుష్యం. చందనవెల్లి గ్రామ ప్రజలు క్యాన్సర్ బారిన పడతారు. చాలా డేంజర్గా ఉంది పొగ. చూడండి మీరే. ఇలాంటి కంపెనీలు తెచ్చిర్రు చందనవెల్లి. దయచేసి చూడండి ప్రజలారా, చందనవెల్లి ప్రజలారా, దయచేసి ఆలోచించండి. రాబోయే రోజులలో చందనవెల్లిలో ఉండాలంటేనే భయంకరంగా ఈ పొల్యూషన్ చూడండి. వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము. దీనిపై చర్య తీసుకోవాలని కోరుచున్నాం. భూ నిర్వాసుల సంఘం తరపు నుంచి కోరుచున్నాం. చూడండి ఎట్లా వెళ్తుంది పొగ. ఆలోచించండి చందనవెల్లి గ్రామ ప్రజలారా, ఆలోచించండి. మొత్తం పొల్యూషన్. అటు కుందను, ఇది కొత్తగా పడ్డది కంపెనీ, పేరు తెలియదు. మొన్ననే నెల రోజులు అయింది ఓపెన్ అయ్యి కంపెనీ. చూడండి మీరు ఎట్లా వెళ్తుంది పొల్యూషన్, పొగ. ఇట్లా వెళ్తే ఎట్లా ఊరు చందనవెల్లి గ్రామం చూడు ప్రజలు. ముసలి ముస్కా పిల్ల, చిన్న పిల్ల, పెద్ద అందరి క్యాన్సర్ రోగాన్ని బారిన పడతారు. దయచేసి ఆలోచించండి గ్రామ ప్రజలారా. ఇలా పొల్యూషన్ వెళ్ళినాక ఏమి బ్రతకాలి. పశువులు, పంట పొలాలు అన్నీ నాశనం అవుతున్నాయి. పంట పొలాలు అయితే ఎండిపోతున్నాయి. ఇది పరిస్థితి చందనవెల్లి గ్రామంలో. ఆలోచన చేయండి మీరు. చాలాసార్లు చెప్పాము మేము పొల్యూషన్ గురించి, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. గ్రామ పెద్దలు కూడా పట్టించుకోవట్లేదు. మొత్తం వదిలిపెట్టేస్తారు. చూడండి, ఆలోచన చేయండి. ఈ పనికొచ్చే కంపెనీలా ఏంటివి? మొత్తం రోగాల బారిన పడుతుంది చందనవెల్లి చుట్టుపక్కల ఊర్లన్నీ. హైదరాబాద్ ఏంది, చందనవెల్లి ఏంది, మాచన్పల్లి ఏంది, ఈ లంబర్తండ ఉంది ఇక్కడ. సో ప్రభుత్వాన్ని కోరుతున్నాం, తక్షణమే దీనిపైన చర్య తీసుకోవాలని కోరుతున్నాం.